అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. రాత్రి నిద్ర పట్టక క్యాజువల్గా తమ్ముడి గదిలోకి వెళ్ళాను. వాడేమో నోట్స్ కంప్లీట్ చేయలేని టెన్షన్తో నిద్ర ఆపుకోలేక చాలా అవస్థ పడుతూ ఉన్నాడు. అందుకే వాడి నోట్స్ని నేను కంప్లీట్ చేశాను. అన్నయ్య, బాగుందిరా, చాలా బాగుంది. తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం వాడు రాసుకోవాల్సిన నోట్స్ నువ్వు రాసి పెట్టడం ఏంట్రా? రేపు వాడు రాయాల్సిన ఎగ్జామ్ కూడా నువ్వే రాసి పెడతావా ఏంటి? వాడు చిన్నవాడు, ఏదో ఆట ధ్యాసలో పడి నెగ్లెక్ట్ చేశాడు. ఆఖరి క్షణంలో టెన్షన్ పడ్డాడు. కానీ నా తమ్ముడు కాలేజీలో లెక్చరర్ ముందు తల దించుకున్నాడనుకో, అది నాకు మాత్రం తలవంపుగా అనిపించదా? అందుకే మీ రాత్రంతా కూసుని నోట్స్ రాసి పెట్టారు కాదేటి? రత్తాలు, నువ్వు చూసావా? అవును బాబు, నిద్రపోకుండా రాసుకోవడానికి ఆదిత్యబాబు కోసం వేడివేడి పాలు కూడా కల్పించాను. అయినా తనేమో గుర్రెట్టి నిద్రపోనాడు. తమరేమో కష్టపడి తెల్లారుజాము దాకా మేల్కొని నోట్స్ను పూర్తి చేసినారు కాదేటి? అన్నయ్య, అంటే రాత్రంతా నువ్వు నిద్రపోలేదా? అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే మా చండశాసనుడు లెక్చరర్ నన్ను సస్పెండ్ చేస్తాడేమో అనుకున్నాను. కాలేజీకి డుమ్మా కొట్టేస్తే ఎలా ఉంటుందా అని నేను ఆలోచించాను. బట్ యు సేవ్డ్ మీ అన్నయ్య. ఆదిత్య, ఒక్క మాట గుర్తుపెట్టుకో. స్టడీస్ మీద ఫోకస్ లేకుండా స్పోర్ట్స్ అంటూ, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు అంటూ టైం వేస్ట్ చేస్తే లాస్ట్ మూమెంట్లో ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇదే గనక మళ్ళీ రిపీట్ అయితే ఊరుకునే సమస్య లేదు. ఐఎమ్ సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనన్నయ్య. అన్నయ్య, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. చూసారా గారు, అన్నగారంటే రాంబాబు గారిలా ఉండాలి. మరి అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. ఏంటమ్ములు, ఆదిత్యకి రాసి పెట్టినట్టు నీకు కూడా ఏదైనా నోట్స్ రాసి పెడతాననుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు కూడా స్టడీస్ మీద ఫోకస్ పెట్టకపోతే ఊరుకునే సమస్య లేదు. తెలుసు అన్నయ్య, తెలుసు. యాండి, రామ్ లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారోనని నాకు చాలా భయంగా ఉందండి. రాణి, ఏమంటున్నావు? పెద్దాళ్ళు లేకపోవడం ఏంటి? పెద్దవాళ్ళం మనం లేకపోయినా ముందు ముందు వాళ్ల బాధ్యతలను చూసుకునేవాడు, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా కాపాడుకునేవాడు ఆ రాముడే. రాము, నీ తమ్ముళ్ళని చెల్లెల్ని ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావు కదూ? తాతయ్య, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అయినా బాలు, ఆది, అమ్ములు ముగ్గురు నా చేతుల మీదుగా పెరిగారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏం చేయడానికైనా సిద్ధమే. కష్టం అనేది వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ముందు ఈ రామ్ని దాటాలి. దట్స్ ఆల్. Bakery
యూ బ్లడీ! ఏంటే నువ్వు చేసింది? నువ్వు చేసిందేంటే? కారు వస్తుంటే సైకిల్ మీద వెళ్లేవాళ్ళు ఒళ్ళు దగ్గరుంచుకోవాలి. కారుని డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళుని రోడ్డు మీద ఉంచాలి. హే, నేనెవరో తెలుసా? నీకు నేనెవరో తెలుసా? చూడు కార్ ఎలా డ్యామేజ్ అయిందో. రిపేర్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? పాలన్నీ నీ వల్లే నేల పాలయ్యాయి తెలుసా? ఎంతమంది ఈ పాల కోసం ఎదురు చూస్తుంటారో తెలుసా? మై ఫుట్! పాలంట పాలు. చెప్పు ఎంత అవుతుందో? 100, 200, 1000 అవుతుందా? ఇప్పుడే తీసుకొచ్చి నీ మోహన పడేస్తాను. ఆగు! నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే లీటర్ పాలని కూడా తయారు చేయలేవు. ముందు ఆ సంగతి తెలుసుకో. షట్ అప్! నాకే ఎదురు మాట్లాడుతున్నావా? ఏయ్, మాట మీరావు, జాగ్రత్త. ఇదిగో, నేను తలుచుకుంటే నా కార్ డ్యామేజ్ చేసినందుకు నీ మీద కేసు పెట్టగలను తెలుసా? నేనే గనక తలుచుకుంటే నువ్విక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేవు తెలుసా? నీలాంటి లో క్లాస్ వాళ్లతో నాకు మాట్లాడి. ఇదిగో హై క్లాసు. నీ బలుపుకి కారణం నీ అయ్య సంపాదించిన డబ్బేమో కానీ ఈ పాల వ్యాపారం నా కష్టార్జితం. అది తెలుసుకో ముందు. ఓహో, అంతుందా? అయితే కమాన్, నా కార్ నువ్వు రిపేర్ చేయించు. 1000 ఖర్చు పెట్టి చేయిస్తావా? తప్పకుండా చేయిస్తాను. డాష్ ఇచ్చింది నువ్వే కాబట్టి ముందు రోడ్డు పాలైనా ఆ పాలన్నీ క్యాన్లోకి ఎత్తివ్వు. అప్పుడు చేయిస్తాను నీకు నీ కారుకి రిపేరు. ఏయ్! ఏయ్! నాతో ఛాలెంజ్ చేసావు కదూ, గుర్తుంచుకుంటాను. ఎప్పటికీ నిన్ను మర్చిపోను. నేను గుర్తుంచుకుంటాను. నీలాంటి పొగరుమూతిని ఎప్పటికీ క్షమించను.